Hi everyone, this is Dr. Kavita, gynecologist, Kirtana Hospital, Visakhapatnam. Periods time లో menstrual cramps అనేది కామన్ గా చూస్తూ ఉంటాం. menstrual cramps అంటే periods time లో వచ్చే పెయిన్. సో ఎలాంటి సందర్భాల్లో మీరు మీ gynecologist ని కన్సల్ట్ చేయాలి? యూజువల్గా పీరియడ్స్ టైంలో పెయిన్ అనేది ఫస్ట్ సెకండ్ డేస్లో కనిపిస్తూ ఉంటుంది అండ్ మోస్ట్లీ థర్డ్ డే కల్లా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అండ్ మీ రోజువారీ కార్యక్రమాలు అనేవి చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా మైల్డ్ డిస్కంఫర్ట్గా ఉండొచ్చు. అండ్ కొన్నిసార్లు మీరు చిన్నపాటి పెయిన్ కిల్లర్ వేసుకున్నా కూడా ఈ పెయిన్ అనేది ఇమ్మీడియట్గా రిలీవ్ అయిపోతూ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఈ పెయిన్ కనుక పీరియడ్స్ ముందు నుండి స్టార్ట్ అయ్యి పీరియడ్స్ వచ్చిన తర్వాత కంటిన్యూ అవుతూ ఉండి కొన్ని సిచ్యుయేషన్స్లో ఆఫ్టర్ పీరియడ్స్ కూడా కంటిన్యూ అవుతూ ఉన్నట్లయితే ఇలాంటి సందర్భాల్లో మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. అండ్ ఆల్సో పెయిన్ సివియారిటీ కనుక మీ రోజువారీ కార్యక్రమాలతో ఇంటర్ఫియర్ అవుతున్నట్లయితే, అంటే మీరు రెగ్యులర్గా యాక్టివిటీస్ చేసుకోవడం కూడా ఇబ్బంది పడేలా అంత పెయిన్ వస్తున్నట్లయితే తప్పనిసరిగా ఇలాంటి సందర్భాల్లో కూడా మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందువల్లంటే ఇలాంటి సిచ్యుయేషన్స్లో పిఐడి కానీ లేదా గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ కానీ ఆర్ఎల్స్ ఎండోమెట్రియల్ పాలిప్స్ అని ఇలా కొన్ని సిచ్యుయేషన్స్ అండ్ ఎడినోమయోసిస్ అనే ప్రాబ్లము, ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లమ్స్, సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసినట్లయితే ప్రాపర్ వేలో ఎవాల్యుయేట్ చేసి మీ ప్రాబ్లమ్కి సరైన ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయగలుగుతారు. Hope this information is useful to you all. Share this information with your family and friends. Thank you.